ఎవరికి వాళ్ళు వాళ్ళ కులాలను డెవలప్ చేసుకుంటుంటే మన కులపులను మనం డెవలప్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది సార్? గవర్నమెంట్ రేట్ ఆ రైతులకు ఇప్పించేస్తే ప్రైవేట్ రేట్ ఏదైనా ఉంటే మనం చూసుకుందాం సార్. మీకు ఇచ్చిన 5 నిమిషాలు టైం అయిపోయింది. అసలు మీతో మాట్లాడుతుంటే టైం ఏం తెలవట్లేదు సార్. అలా కలుస్తాం సార్. ఉంటాం సార్. మరీ ఇంత స్ట్రిక్ట్ అయితే ఎట్లనా? ఆయనకు మనం చెప్పింది అర్థమైందో లేదో? కనీసం విన్నాడో లేదో? మినిస్టర్ రికమెండేషన్ కూడా పని చేయకపోతే ఏం చేస్తాం? ఏంతో అయితే పని జరగట్లేదు సార్. హుస్సేన్ సాగర్ లో ఇల్లు కట్టాలన్నా, చార్మినార్ మీ పేరు మీద రాయించుకోవాలన్నా ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు ఆయనతో. ఏంది మరి ఆయన అలా కనిపించట్లేదే? రాసి ఉంటది. అసలు మీరు ఇక్కడికి వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన. అందుకే మేము చేసి పెడతాం అన్నాం. ఏం లేదు, డైరెక్ట్ అన్నారు. 5 నిమిషాల్లో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. నిజంగా నువ్వు ఈ పని చేసి పెడితే నువ్వు అడిగిన కమిషన్ ఇస్తాం. 20%. అవ్వా, అప్పుడు 10% అన్నారు కదండి. అప్పుడు 10, ఇప్పుడు 20. మీకు ఓకే అయితే కనుక సాయంత్రం 7:30కి అవర్ స్పైస్ రెస్టారెంట్కి రండి. ఇది పెద్ద బుక్స్ తో పని, మా బాస్ డీల్ చేస్తాడు. ఓకే? ఏమన్నా సుబ్బారావు గారు పొట్లాలు అందనియా? సార్కు విషయం చెప్పారా? మీ డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మీ రేట్ ఎంత? 3 అనుకుంటున్నాం. 1, 2, 3. పంచదార సరిపోలేదు. 4 చేసుకో. 4. మరీ ఎక్కువైతే షుగర్ వస్తుందేమో సార్. మీ పని జరగకపోతే మీకు బీపీ వస్తుంది. అట్లా కాదు కానీ ఈయన సంతకం పెట్టినా మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేని కౌన్సిలర్ని ఇట్లా చూసుకోవాలి. ఇది తెలియంది ఏముంది? 5 కోట్లు చేసుకో, ఇదే ఫైనల్, ఇంకేం మాట్లాడద్దు. ఆయన కాఫీ తాగాడు. ఇజ్జుండి కదా మేము వచ్చింది. అంటే మీ పని అయిపోయింది. థ్యాంక్ యూ. మరి క్యాష్ తెచ్చారా? ఇదిగో ఫైల్. సార్, అమౌంట్ మొత్తం మనకు వచ్చినట్టే. రేపు ఇంటికి పంపించమంటారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కన మా తమ్ముడు ఏదో ల్యాండ్ చూశాడంట. వాడికి పంపించే ఏర్పాటు చేయి. ఓకే సార్, ఉంటాను సార్. వైజాగ్ పంపించే పూచినా సార్. ఆయన ఏంటండి ఒక్క సెటిల్మెంట్లో 5 కోట్లు నొక్కేసినాడు ఏదో బెంజ్ కార్లో తిరుగుతాడు అనుకుంటే ఇలా డొక్క కార్లో తిరుగుతున్నాడు. మీకు ఎందుకండి? ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటాడు. మీ బాస్ కారులో వెళ్తా బ్యాలెన్స్ పేమెంట్ ఇమ్మని చెప్పారు. ముందా పని చూడండి.